Having said that, మరి ఈ ప్రకటనల I తర్వాత would like to directly move into my sermon for this evening. మరి ఈ యొక్క సాయంకాల సమయం కొరకు మరి వర్తమానంలోనికి మనం వెళ్దాం. The title of my sermon is Powers and Prayer. మరి చూడండి, ఈ యొక్క అంశము ఏం పెట్టానంటే లోకాధికారులు అలాగే ప్రార్థన అనేటువంటిది. I'm not talking about power of prayer. మరి ఈ యొక్క పవర్స్ అనేది లేదంటే పవర్ అనేది లేదంటే శక్తి అనేది ప్రార్థన యొక్క శక్తి గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను అది చెప్పబోవడం లేదు. I'm not going to talk how prayer is changing, how prayer is so powerful to change things. మరి కాబట్టి పరిస్థితులను మార్చగలిగే శక్తివంతమైన ప్రార్థన ఉన్నది, కానీ ఆ అంశం ఇప్పుడు మనం మాట్లాడడం లేదు. But I would like to show the connection between the powers and as well as the prayer. కాబట్టి అధికారులు అనేటువంటి వారు లోక శక్తులు అని అంటాం చూడండి, అట్లాంటి వారికి మరి ప్రార్థనకు ఉన్న ఆ యొక్క విషయాన్ని మరి ఇప్పుడు మనం చర్చించుకొనబోతూ ఉన్నాం. And this is suggested by our RCL for this week. మరి ఈ వారపు RCL లో కూడా ఇదే అంశము ఉంటూ ఉన్నది. Next few weeks we are going to meditate especially from Timothy. మరి అలాగే రాబోయే కొన్ని వారాలు తిమోతి పత్రికలో నుండి RCL లో మనకు వర్తమానాలు ఉంటూ ఉన్నాయి. So for this evening it has been, for this week the scripture given to us was from 1 Timothy chapter 2 verses 1 to 7, which has been read for us. మరి చదవబడిన వాక్య భాగము RCL లో మనకు ఇవ్వబడుతూ ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం ఇప్పటివరకే చదువుకుని ఉన్నాము. Imagine living in a world where the ruler is ruthless. కాబట్టి దుష్టులైన పరిపాలకులు ఉన్న ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్టు ఊహించుకోండి కాసేపు. Government is corrupt. మరి అవినీతిమయమైన ప్రభుత్వము. And Christians are seen as a threat to the society. మరి సమాజానికి క్రైస్తవులు చీడలాంటి వారు అనుకునే ఒక సమాజంలో ఉన్నామనుకోండి కాసేపు. I'm asking you to imagine. మరి ఇది అంతా మీరు ఊహించుకోవాలని నేను కోరుతున్నాను. Many of our hearts say it can be a reality for many. కాబట్టి ఈ 3 మాటలు చెప్పగానే ఇప్పటికే అనుకుంటున్నారు కదా ఇట్లా అని మీలో కొంతమంది అనుకుని ఉండవచ్చును. If not us, but at least many of our Christian communities across the world. మరి కాబట్టి ఇప్పటికే ఇలాగూ క్రైస్తవ సమాజమును గూర్చి లోకం అనుకొనుచున్న కొన్ని ప్రదేశాలు కొన్ని దేశాలు ఇప్పటికే ఉంటూ ఉన్నవి. And to such communities, కాబట్టి అటువంటి సమాజాలకు especially in the first century, మరి మొట్టమొదటి శతాబ్దంలో ప్రత్యేకంగా Apostle Paul was writing these words. మరి ఈ యొక్క మాటలు పౌలు భక్తుడు వారికి ఈ యొక్క ఉత్తరం రూపంలో రాస్తూ ఉన్నాడు. During the time of Paul, మరి పౌలు గారి యొక్క సమయంలో and in the Roman Empire, ఆ యొక్క రోమిల ఆ యొక్క సామ్రాజ్యంలో the emperor on the throne was not a virtuous man. మరి ఆ యొక్క మరి విలువలు కలిగిన చక్రవర్తి అక్కడ వారికి లేడు. But he is a very violent man. మరి ఆ యొక్క విలువలు ఏమంటే మానవత్వం కలిగిన వ్యక్తి కాదు, కానీ హింసా ప్రవృత్తి కలిగిన చక్రవర్తి ఉన్నాడు. And Christians are persecuted, many were being killed మరి for their అలాగే faith. మరి విశ్వాసులు అనేటువంటి వారి విశ్వాసమును బట్టి, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు వారి విశ్వాసాన్ని బట్టి హతసాక్షులైనారు, చంపబడినారు, క్రూరంగా హింసించబడ్డారు. And in those days practicing Christian faith is not Christians are not just second class citizens, but practicing Christianity itself is an offense against the government. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమండి మరి క్రైస్తవ మతాన్ని ఆచరించడం అనేది ఉండేది. సమాజంలో వారిని 2వ తరగతి పౌరులుగా మరి ఇంకా మరి కించపరిచే విధంగా అన్నట్టుగా వారు చూస్తూ ఉన్న పరిస్థితులు అవి రోజులవి. No, it is beyond that. మరి అంతకంటే మించిన పరిస్థితులు. And they were not allowed to practice. మరి కాబట్టి క్రైస్తవ మతము అనధికార మతముగాను ఏమండి అవలంబించడానికి వీలు లేనట్టుగాను ఉంటూ ఉండేది. In such context, అటువంటి సమయాలలో అన్నట్టుగా Apostle Paul gives a command to the church. మరి కాబట్టి సంఘానికి పౌలు గారు ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. And he makes a request to the church. మరి సంఘానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. And he says, first of all, then I urge the supplications and prayers and intercessions and thanksgiving being made for all people, for kings and all who are in high positions. చూడండి, ఈ యొక్క మొదటి 2 వచనాలు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అది పర్పస్ అనుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును,
అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటున్నాడు. And for the Christians this command might have sounded very radical. కాబట్టి ఎక్కడైతే హింసించబడుతూ ఉన్న క్రైస్తవ సమాజానికి పౌలు గారు వచ్చేసి మీరు అధికారుల కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారికి అది ఇష్టంగా ఉండకపోవచ్చు. Praying for the rulers, మరి అధికారుల కొరకు ప్రార్థన చేయండి. those who are persecuting them, మరి ఎవరైతే వారిని మరి మిమ్మల్ని హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి and అంటున్నాడు. those who are despising their faith, మరి వారి యొక్క విశ్వాసాన్ని తృణీకరించే వ్యక్తుల కొరకు ప్రార్థన చేయమని సంఘానికి చెప్తున్నాడు. to such Paul is commanding them to pray is something very very difficult to digest. కాబట్టి ఇట్లాగూ వారిని హింస పెట్టే వారిని సరిగా పరిపాలించిన వ్యక్తుల కొరకు అధికారుల కొరకు అన్నట్టుగా మీరు ప్రార్థన చేయాలనే విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నారు. Even today many Christians struggle with the thought about praying for the rulers who are continually causing damage to the society, creating violence and taking away their human rights. కాబట్టి మానవ హక్కుల హరణం చేసేవారిని హింసా ప్రభుత్వం కలిగిన వారిని ఏమండి మరి చిన్న చూపు చూచే పరిపాలకుల కొరకు ఈ రోజు కూడా సంఘము ప్రార్థించడము అది ఒక మరి సమస్యగానే ఛాలెంజ్గానే సంఘానికి అది ఉంటూ ఉన్నది. Because Paul looks at prayer is so very powerful, that's why he is asking us to pray for all the rulers in these difficult situations. కాబట్టి విపత్కర పరిస్థితులలో పరిపాలకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని పౌలు గారు చెప్పుచున్నది కారణం ఏమిటంటే ప్రార్థనలో శక్తి ఉన్నది కనుక అలాగూ చెప్పుచూ ఉన్నాడు. In the passage that has been read for us, there are 4 reasons Apostle Paul has given behind praying for the people in the power. మరి కాబట్టి అధికారుల కొరకు ప్రార్థన చేయమని చదవబడిన ఈ లేఖన భాగంలో పౌలు గారు 4 విషయాలను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Number 1, మొట్టమొదటిది prayer promotes peace. మరి కాబట్టి ఆయన చెప్పుచున్న ఉద్దేశంలో మొదటిది గాని మనం చూస్తే మరి సామరస్యం కొరకు లేదంటే సమాధానము అనేది ప్రార్థన ద్వారా కలుగుతుంది. In verse 2 we read that we may lead a quiet and peaceable life in all goodness and reverence. In order to do that, pray for the rulers and people who are in authority. కాబట్టి సమాధానమును కలగజేసే విధంగా ప్రార్థన ఉంటుంది. మనకు మొదటి వచనం ఉందో చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తము. So prayer for leaders and the nations brings stability in the countries. That's why Paul asks us to pray. కాబట్టి సమాజంలో ఆ మాటకొస్తే దేశాలకే సమాధానాన్ని ఏమండి మరి సామరస్యాన్ని కలగజేసేది ప్రార్థన కనుక ప్రార్థించాలని పౌలు కోరుచు ఉన్నాడు అధికారుల కొరకు. And the intercession creates an environment where faith can be practiced. కాబట్టి విజ్ఞాపనలు చేసేటప్పుడు మనము నమ్ముచున్న విశ్వాసము అది మరి ఆచరణాత్మకంగా కనబడుతూ ఉంటుంది. And the faith can be flourished. మరి మన యొక్క విశ్వాసం కూడా వృద్ధి అవుతుందన్నటువంటి పరిస్థితుల్లో. And the second reason he gives, మరి రెండవ కారణాన్ని మనం చూడగలిగితే, because it is a pleasing practice before the Lord. మరి ప్రభువుకు ప్రీతికరమైన పరిచర్య అది. And there are very few places where the Bible speaks and says this is a very good thing to do. మరి బైబిల్లో కొన్ని చోట్ల ఇది మంచి పని ఇది మంచి పని అని కొన్ని చోట్ల మాత్రమే చెప్పబడిన అంశాలు ఉన్నాయి. All the teachings of the Bible are good. మరి బైబిల్లో ఉన్న బోధలన్నీ మంచివేనండి. But there are certain places, certain commandments regarding which Bible gives extra emphasis and says this is good to do and this is one among them. కాబట్టి మరి అన్ని బోధలు మంచివే, అన్ని ఉపదేశాలు మంచివే బైబిల్లో ఉన్నవి. అయితే మరి కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఇది మరి మంచిదని చెప్పబడిన అంశాల్లో ఈ అంశము కూడా ఒకటై ఉన్నది. Many of us want to please God. మరి మనలో చాలా మంది మీ ప్రభువుకి ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాం. And one of the ways we can please God is by praying for the rulers and those who are in authorities. అధికారంలో ఉన్న వారి కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అండి మనము ప్రభువుకు ప్రీతికరమైన వారుగా ఉంటాము, ఇష్టమైన వారుగా ఉంటాము. It's written in verse 3. మరి 3వ వచనానికి మనం చూసినట్లయితే Paul says for this is good and acceptable in the sight of our God and Savior. చూడండి 3వ వచనంలో ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. And prayer for all makes God's heart happy. కాబట్టి అందరి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషపడును. And we pray not just as a duty, మరి కాబట్టి ఒక విధిగా ప్రార్థన చేయడం కాదు కానీ but as a devotion. మరి ఒక భక్తిపూర్వక ప్రార్థనలో కోరబడుచున్నవి. As Christians we don't just pray for the rulers and people who are in authority because we are commanded, but we do that because it pleases our Lord. That is a relational thing. Out of that love and devotion towards the Lord we pray for the rulers. మరి ప్రభువుతో మనం వ్యక్తిగతంగా కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి
మనము అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము తప్ప మనకు చెప్పబడింది ఆజ్ఞాపించబడింది కాబట్టి చేయటం అనేది కాదు. And the fourth point we can find, the third one, మరి మూడవది మనం చూసినట్లయితే ఈ యొక్క వచనాల్లో, and when we pray for the rulers, మరి మనం ఎప్పుడైతే అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు it reveals about the powerful provision of our Lord Jesus Christ, which we are also preaching. మరి కాబట్టి ఆ యొక్క పరిపూర్ణ ప్రణాళిక, ప్రకటన లేక ప్రసంగం అనే దాన్ని అది బయలుపరుస్తూ ఉంటుంది. We all are preaching about the good news. మరి మనందరము స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాము. Whom are we preaching the good news? మరి ఎవరికి మనం ప్రకటిస్తున్నామండి? At least if not to whom we are preaching, or at least we need to understand to whom we are commanded to preach. కాబట్టి ఒకవేళ ప్రకటించకపోయినా అసలు దేవుని వాక్యము ఎవరికి చెప్పమని ఆజ్ఞాపించిందో కనీసం అది తెలుసుకోవాలి మనము. Bible tells that go to the utter parts of the world and preach the gospel. కాబట్టి బైబిల్ చెప్పేది ఏమిటంటే భూదిగ అంతముల వరకు వెళ్ళండి, అక్కడ మీరు సువార్త చెప్పండి అన్నట్టుగా చెప్తూ ఉన్నది ఈ వాక్యము. Because the gospel is for all people. ఎందుకంటే సువార్త అనేది సర్వ మానవాళికి సంబంధించినది గనుక. And that's what written in verse 5 to 6. It is written, for there is one God and one mediator between God and man, the man Jesus Christ, who gave himself a ransom for all. చూడండి 5-6 వచనాల్లో మనం ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. Jesus died for all people. మరి యేసు ప్రభు మరి మనుషులందరి కొరకు ఆయన చనిపోయాడు. Because he loved all people. ఎందుకంటే ఆయన మనుషులందరినీ ప్రేమించాడు గనుక. And he commanded us to go and share the gospel to all people. కాబట్టి అందు నిమిత్తమే మనకు ఆజ్ఞాపించాడు సర్వమానవాళికి సువార్త ప్రకటించమని. Which gives us the commandment, implicit command to us that we should love all people. కాబట్టి దాని అర్థము మరి దాని అంతరార్థము చూస్తే మనం తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే మనుషులందరినీ ప్రేమించేవారిగా ఉండవాలని. So the first step to love all people is praying for all people. కాబట్టి ప్రజలను ప్రేమించమని మరి అనే దాంట్లో మొదటి అడుగు ఏమిటంటేనండి ప్రజల కొరకు ప్రార్థన చేయటమే. And when we go to people, మరి మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, do we tell God loved the Christians so very much so that he sent his only son to die on the cross for them? మరి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు క్రైస్తవులను ప్రేమించాడు, అందుకొరకు ఆయన కుమారుని పంపించి ఆయన తను బలియాగం చేసుకున్నట్లుగా చేశాడు, క్రైస్తవులు మాత్రమే ప్రేమించాడని చెప్తున్నామా మనం? No, మనం అట్లా చెప్పడం లేదండి. we tell that God loves the world. మరి దేవుడు లోకాన్నంతటిని ప్రేమించాడని చెప్పుచున్నాము. Our message itself is the love for all people. మరి మన యొక్క వర్తమానమే సమస్త మానవాళికి సంబంధించిన వర్తమానము ప్రేమ వర్తమానమై ఉన్నది. If we are preaching God loves all people and we don't pray for all people, that shows hypocrisy. చూడండి, మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పిన మనము మనుషుల కొరకు ప్రార్థన చేయకపోతే మనము ఏమండి ఆ యొక్క వేషధారులమై పోతాము. And the very reason we pray for all people because Jesus died for all people. మరి చూడండి, మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు అని అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు కాబట్టి మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. The very message is the salvation for all people. That's why we pray for all people. కాబట్టి ప్రార్థన చేయటంలో, వారిని ప్రేమించి ప్రార్థన చేయటంలో ఉన్న విషయం ఏమిటంటే వారికి స్వార్థ చెప్పే విధంగా. That is where the fourth point reveals that when we pray for all people, we are going along with the perfect plan of God. మరి చూడండి, ఎప్పుడైతే మనం ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామో దేవుని పరిపూర్ణ ప్రణాళికలో మనము మరి ఉంటూ ఉన్నాము. That's what Paul writes in verse 4. మరి 4వ వచనంలో దానినే మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ గురించి. He says God desires all men to be saved and to come to the knowledge of truth. This is his plan and purpose. So when we pray for all, we are walking in step with the purpose of God. మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక మనకు 4వ వచనంలో చెప్పబడుతుంది. ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని మరి ఇచ్చయించుచున్నాడు. God's salvation plan is universal. That's why we pray for all people. కాబట్టి సమస్త మానవాళికి దేవుడు రక్షణ ప్రణాళికను పెట్టాడు. అందుకనే మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. In general, we may feel comfortable to pray for all the peoples of the world. మరి కాబట్టి సర్వసాధారణంగా చూసినట్లయితే మనుషులందరి కొరకు ప్రార్థన చేయటము మనకు ఒక రకంగా
సౌకర్యవంతంగానే ఉంటుంది. But what about the people who are persecuting us? అయితే మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం సౌకర్యమేమో గానీ, సౌకర్యవంతంగా ఉంటుంది గానీ, మనల్ని హింసించే ప్రజల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మరి అది ఎలాగూ? What about the politicians and leaders who are making our daily life so difficult? మరి మన యొక్క అనుదిన జీవితాలను భారభరితంగా చేసే రాజకీయ నాయకులనండి, ఇంకొక అధికారులనండి, వారి కొరకు కూడా ప్రార్థన చేయమని కోరబడుచున్నాము. Those who are making such a policies because of which we could not imagine brightly about the future. మరి కాబట్టి మరి కొన్నిసార్లు పరిపాలకులు వాళ్ళు చేసే చట్టాల ద్వారా రేపేం జరుగునో అనే ఆందోళన మనకు మరి వస్తూ ఉంటుంది. వారి కొరకు కూడా మరి మనం ఎట్లా ప్రార్థన చేయాలి? The policies they may make, in spite of working so very hard, we won't be able to even enjoy the fruit of our own work. కాబట్టి కష్టపడి పని చేసుకుంటున్నాము, మన యొక్క సంపాదన చేసుకుంటున్నాము, కానీ ఈ యొక్క చట్టాలను బట్టి, నియమాలను బట్టి మనం వాటిని అనుభవించలేనట్టుగా ఈ పరిపాలకులు ఉంటున్నారు. వారి కొరకు ఎట్లా ప్రార్థన చేయాలి? How do we pray for them? మరి వారి కొరకు ఎలా మనం ప్రార్థన చేయాలి? First of all, the question is, do we pray for them? మరి మొట్టమొదటిగా ప్రశ్న ఏంటంటే, మనం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా లేక పరిపాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నామా అనేది. Number 2, రెండవది, if we pray for the leaders and rulers, what do we pray for them? మరి ఈ అధికారులు పరిపాలకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటే ఏ విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాము? Let's talk generally. మరి పిల్లరా, మనము మరి చెప్పుకోవాలి, మనం మాట్లాడుకోవాలన్నట్టుగా. Did any of us prayed for a particular government to be removed? ఎప్పుడైనా ఎన్నడైనా పలానా 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 వాళ్ళు ఉండకూడదని ప్రార్థన చేశామా? Have you ever prayed, so and so people might have, it's better these people might have left the world soon? మరి ఈయన ఉండకుంటే బాగుండు, లోకం విడిచి పోవాలని ప్రార్థన చేశామా? At least that they may lose their power. కాబట్టి ఇతర అధికారం పోతే బాగుండని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? Or at least we thought, okay, how many more years with this fellow? Okay, I'm looking forward for the next 3 years or 4 years so that we can get rid of this power. మరి కాబట్టి లేకపోతే ఇంకెంతకాలం ఉన్నది ఈయన పరిపాలన, ఇంకా కొన్ని నాళ్ళు ఓర్చుకుందాం, అయిపోయిన తర్వాత ఇతను రాకూడదు అన్నట్టుగా ప్రార్థన చేశామా? What are we praying for them? మరి యొక్క పరిపాలకులు అధికారుల విషయంలో మనం ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాము? Do we pray for their destruction? మరి do we pray for their destruction? మరి వారి యొక్క వివేచన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? Do we pray for the power change? మరి లేకపోతే ఆ యొక్క రెజిమ్ చేంజ్ లేదంటే పరిపాలన పోవాలని ప్రార్థన చేస్తున్నామా? We need to introspect ourselves. మరి మనమే మరి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. I'm not speaking as a saint here. I also made such prayers in my మరి heart. నేనేదో పరిశుద్ధుడని నేను చెప్పడం లేదండి, నేను కూడా అప్పుడప్పుడు అట్లాంటి ప్రార్థన చేస్తానని ఒప్పుకుంటున్నాను. I prayed for certain people they should get diarrhea. సో వీళ్ళకి ఏదైనా వ్యాధి వస్తే బాగుండు, ముఖ్యంగా డయేరియా రావాలని ప్రార్థన చేశాను. Because of the policies they made. వాళ్ళు చేస్తున్న కొన్ని చట్టాలను బట్టి కొన్నిసార్లు అలా ప్రార్థన చేశాను నేను కూడా అన్నట్టుగా. But can we as Christians do that? మరి అయితే ఒక క్రైస్తవులుగా మనము ప్రార్థన చేయమన్న విషయాన్ని ఎలాగూ చేయగలుగుతూ ఉన్నాము? No, do we pray like that as Christians? మరి క్రైస్తవ మనస్తత్వంతో లేదంటే క్రైస్తవ వైఖరితో వారి కొరకు ప్రార్థించగలుగుతున్నామా? Are we commanded to do like that? మరి మనము ఇలాగూ చేయకూడని విధానంలో ప్రార్థన చేయమని మనకెవరు చెప్పారు అన్నట్టుగా? No. మరి ఎవరు చెప్పలేదు కదా. Not at all. మరి అలాగూ తీసేయండి, వాళ్ళు ఉండకూడదని ఈ ప్రార్థనలు మనకు ఎవరు చెప్పలేదు, చేయమని చెప్పలేదు. When Jesus died for all these people, how can I pray that they may get diarrhea? కాబట్టి యేసు ప్రభువేమో సర్వమానవ వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి రక్షణ తీసుకుని వస్తే వాళ్ళు ఆ డైరీతో పోవాలి, జ్వరంతో పోవాలని నేనెవరినండి ప్రార్థన చేయడానికి? If he left heaven and came and died for all these people, rulers and authorities who are making literally all bad policies, then how can I pray for their destruction? కాబట్టి వీరేమో పరిపాలకులుగా ఉండి ఆ చట్టము ఈ చట్టము అననుకూలము ఈ చట్టము చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమో మరి అందరి కొరకు వచ్చాడు, ఈ అధికారుల కొరకు విరోధ భావంతో నేను ఎట్లా ప్రార్థన చేస్తాను? We are called to pray for their well-being. అయితే
క్రైస్తవులుగా మనకు లేదంటే ఈ వాక్య ప్రకారం మనకు చెప్పబడుచున్నది ఏమిటంటే వారి క్షేమం నిమిత్తము ప్రార్థన చేయమని మాత్రమే మనకు ఆజ్ఞాపించబడుతుంది. We are not called to pray to change the regime. మరి చూడండి, ఆ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభుత్వం పోవాలని ప్రార్థన చేయడానికి మనం పిలువబడలేదు. We are not called to pray for the destruction of the people but for their well-being. మరి వారి యొక్క క్షేమార్థమే, వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేయాలని కోరబడ్డాము కానీ వారి నాశనం కొరకు ప్రార్థన చేయమని మనం ఆజ్ఞాపించబడలేదు. From which we understand, మరి దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది when ఏమిటంటే, Apostle Paul asked us to pray for the rulers, మరి యొక్క అధికారుల కొరకు పరిపాలకుల కొరకు పౌలు గారు ప్రార్థన చేయమని ఆజ్ఞాపించినప్పుడు he is not asking us to pray for them so that the outside conditions can be changed. మరి వాళ్ళు మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడున్న బాహ్య పరిస్థితులు మారిపోవాలని ప్రార్థన చేయమని చెప్పలేదు. But he asked us to pray so that our inward perception and how we relate to these powers and how we live in this world inwardly within our hearts and minds, that may be affected. కాబట్టి ఆయన ప్రార్థన చేయమని చెప్పిన ఉద్దేశంలో బాహ్య పరిస్థితుల మార్పు కొరకు వారి వీరి మరి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయడం కాదు, కానీ అంతరంగంలో మనకు ఒక మార్పు కొరకు లేదంటే ఆ యొక్క వైఖరి కొరకు తట్టుకునే పరిస్థితి కొరకు అన్నట్టుగా ప్రార్థన చేయమని చెప్పబడిన విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాము. So one point I want to establish here is, as Christians we are not, our prayer for the rulers is not for their destruction in spite of all the ridiculous things they do, but not even for the regime change, but praying for their wellness only. కాబట్టి ఇక్కడ మనము ఇంత విస్తారంగా చెప్పుకున్న ఆ యొక్క అంశము లేదంటే విషయం ఏమిటంటే, దాని సారాంశం ఏమిటంటే, ఈ యొక్క మనకు అననుకూలమైన చట్టాలు చేసి మనల్ని ఇరుకుని ఇబ్బందులు పెడుతున్న పరిపాలకుల కొరకు, వారి మార్పు కొరకు, వారు తీసివేయబడాలనో ప్రార్థించమని కోరబడలేదు, కానీ వారి యొక్క యోగక్షేమం నిమిత్తమే, వారి యొక్క మంచి కొరకు మాత్రమే ప్రార్థన చేయాలని మనము కోరబడ్డాము. But we are asked to pray for them so because it helps us. అయితే ఇంకొక విషయం ఉందండి ఇక్కడ, ఏదేంటంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దాంట్లో మనకు సహాయం అవుతుందనే విషయం కూడా ఉన్నది. How does praying for these rulers help us? మరి వారి కొరకు ప్రార్థన చేస్తే అది మనకు ఏ రీతిగా సహాయపడుతుందండి? And not even praying for the change of regime. మరి మనమేమో అది మారాలి ఇది మారాలని ప్రార్థన చేయకూడదని చెప్పబడ్డాము. ప్రార్థన చేయటం వల్ల మనకే రకంగా సహాయం అవుతుంది. I found 3 points. మరి ఇందులో కూడా ఒక 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. Number 1, మొట్టమొదటిది ఏమిటంటే, praying for the kings and authorities proclaims God's power. చూడండి, ఈ యొక్క రాజుల కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని మనం ప్రకటిస్తున్నాము. When we pray for these rulers, ఈ యొక్క అధికారుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు we are reminded in our hearts మన యొక్క హృదయాలలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నది these are not the ultimate authority. There is even a greater authority, greater power beyond all these, and that message gives us the encouragement. That's how we will be comforted. మరి చూడండి, మనకు ఆదరణ ఎలా కలుగుతుందంటే, ఇదిగో ఈ యొక్క పరిపాలకులు శాశ్వతమైన వారు కాదు, వీరికంటే గొప్ప శక్తి అయిన దేవుడు వీరందరిపైన ఉన్నాడు అని మనం ఆదరణ పొందుకుంటున్నాము. Praying for the kings and authorities reminds us that God is sovereign and supreme above all. మరి అందరిపైనను సర్వాధికారం కలిగి ఉండి సర్వభౌమాధికారిగా అందరికంటే పైవాడిగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఈ అధికారుల కొరకు ప్రార్థన చేయడంలో మనం తెలుసుకోగలుగుతున్నాము. I told you previously that Paul was living in a days where Romans were ruling. మరి మనము ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా పౌలు గారు రోమీలు పరిపాలిస్తున్న ఆ కాలంలో జీవించాడని అనుకున్నాము. And do you know there is a practice in Roman culture that is called emperor worship? మరి ఆ యొక్క మొదటి శతాబ్దపు కాలంలో చక్రవర్తిని దేవుడుగా ఆరాధించే ఒక ఆచారం ఉండేదండి. మీరు విని ఉంటారు. In the Roman culture there is a cult. In fact, all the Roman people are commanded to worship their Caesar, their emperor, as God. మరి చూడండి, వారికి ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఆ సామ్రాజ్యంలో అన్నట్టుగా ఉన్న ఆచారము ఏమిటంటే, ఆ యొక్క కైసరే దేవుడని వారు ఆరాధన చేయాలి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. In that culture, Apostle Paul is asking them to pray for the Caesar himself, which tells that Caesar is not the God here. The Lord God whom we are worshipping is the Lord. Christ himself is the Lord. That is a message, that is an outrageous message that we are preaching to ourselves and we are proclaiming to others. చూడండి, కైసరే దేవుడు అని
ఆ చెప్పుకొంచున్న ఆ దినాల్లో పౌలు గారు చేసి మీరు కైసరు కొరకు కూడా ప్రార్థన చేయండి అంటే అర్థం ఏమిటి? కైసరు కంటే మన దేవుడు గొప్పవాడనే చెప్పటమే కదా. మరి ప్రభువుకి మరి పై స్థితిని ఇచ్చినట్టే కదా. Look at the story of Nebuchadnezzar. మరి ఒకసారి మనము నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్దామండి. Nebuchadnezzar commanded all people to worship his statue. మరి అక్కడ ఒక మరి ప్రతిమను చేసి తన రాజ్యంలో ఉన్న వారందరూ దానికి మొక్కాలని ఆయన ఆజ్ఞాపించాడు కదా. And Shadrach, Meshach, Abednego, they didn't do that. అయితే అక్కడ ఈ యొక్క షద్రకు, మేషకు, అబేద్నగో అనే యొక్క ఈ ముగ్గురు దానికి మొక్కలేదు కదా. Even Daniel didn't do that. మరి దానియేలు కూడా అలాగ చేయలేదు కదా. What did they do? మరి వారు ఏం చేశారు? మరి all the days they did only one thing, they prayed. మరి అటువంటి చట్టాలు చేయబడుతున్నప్పటికీ వీళ్ళు చేసిన ఒకే ఒక పని ఏమిటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వచ్చారు. And they prayed for their kings also. మరి వారి యొక్క రాజుల కొరకు కూడా ప్రార్థన చేశారు. And what happened at the end? మరి అయితే చివరిగా ఏం జరిగిందండి? దాని ముగింపు ఏమిటి? In both incidents, మరి రెండు రకాల పరిస్థితుల్లో కూడా first Nebuchadnezzar claims himself as God and most powerful. మరి ప్రారంభంలోనేమో వీళ్ళ ప్రార్థన చేయకముందు అన్నట్టుగా ఏంటో ఈ నెబుకద్నెజర్ నేనే సర్వాధిపతిని, నేనే పైవాణ్ణి అన్నట్టుగా చెప్పుకునే పరిస్థితి ఉన్నది. These people prayed for him. మరి అతని కొరకు మరి షద్రకు, మేషకు, అబేద్నగో ప్రార్థన చేశారు. What happened after that incident? మరి ఆ యొక్క సంఘటన ముగిసినప్పుడు ఏం జరిగిందండి? In all these incidents it is written, Nebuchadnezzar comes out and says, the God of Shadrach, Meshach, Abednego is the great God, and it is written, he is the God most high. చూడండి, and these words are not said by Shadrach, Meshach, Abednego, but they are said by Nebuchadnezzar. చూడండి, ఆ యొక్క మరి షద్రకు, మేషకు, అబేద్నగోను వారు ప్రార్థించిన తర్వాత వీరి చెప్పడం కాదు, కానీ అక్కడ ఉన్న నెబుకద్నెజరే చెప్తున్నాడు, షద్రకు, మేషకు, అబేద్నగోను వీరి దేవుడు సర్వోన్నతుడు, ఈయననే సర్వభౌమాధికారం కలిగిన వాడని నెబుకద్నెజరే ప్రకటిస్తున్నాడు. First he said he has all authority, at the end he realized he has all the authority. చూడండి, ప్రారంభంలోనో నెబుకద్నెజరు నాకే అధికారం ఉంది అనుకున్నాడు, ఆ చివరిలో నాకు కాదు, నాకంటే వీరి దేవుడు ఇంకా గొప్పవాడని ప్రకటన చేస్తూ వచ్చాడు. Whenever we pray for the kings and rulers, కాబట్టి ఎప్పుడైనా అధికారుల కొరకు, పరిపాలకుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు we are proclaiming that God is above them and superior to them. మరి మనం ఏమీ ప్రకటిస్తున్నామంటే వీరికంటే మన దేవుడు సర్వభౌమాధికారం కలిగిన వాడు, మహోన్నతుడు అనే ప్రకటన మనం చేస్తూ ఉన్నాము. Number 2, రెండవది చూసినట్లయితే praying for the kings and authorities proves God's purpose. చూడండి, ఈ యొక్క రాజులు, పరిపాలకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దైవ ఉద్దేశాలను అది నెరవేరుస్తుంది. How God's purposes are fulfilled when we pray for the kings and rulers. ఈ యొక్క అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉద్దేశాలు ఎలాగ నెరవేరుతూ ఉన్నవి? And I'll give you a few examples. So this tells us that God is sovereign and strong to shape the history even through these bad rulers. కాబట్టి ఈ యొక్క దుష్ట అధికార పరిపాలకుల ద్వారా కూడా దేవుడు తాను గొప్పవాడిని నిరూపించుకుంటూ ఉన్నాడు. Look at the story of Pharaoh. మరి ఫరో సంగతి ఒక నిమిషం మనం ఆలోచించేద్దాం. Talking about Joseph time. మరి యోసేపు గారి కాలానికి మీరు రావాలని కోరుతున్నాను. I wonder why this dream suddenly came to Pharaoh, not for Joseph, you know. First God gave revelation to Noah, a simple man, nothing happened there, a big destruction has come. Here comes a famine that is coming, but here God is not giving vision to Joseph, but he is giving vision to whom? Pharaoh. చూడండి, ఇక్కడ యోసేపు కాలంలో అంటే యోసేపుకు దేవుడు మరి వేరు కళలు ఇచ్చాడు. అయితే కరువును కూర్చున్నట్టుగా ఫరోకి చెప్తూ ఉన్నాడు, ఫరోకి కళలు ఇచ్చాడు. మరి అట్లా జరిగింది. Even through this bad Pharaoh, అయ్యక మరి ఫరో గారు కూడా చాలా కఠినుడు అండి. he saved the entire world. మరి లోకమంతా ఆ కాలంలో రక్షించబడింది, లేక ఆ యొక్క ఆహారంతో పోషించబడింది. And the nation of Israel has been established there, through which God's purpose fulfilled. మరి ఆ సమయంలోనే ఇశ్రాయేలు జనాంగము వృద్ధి అయ్యింది, వారి ద్వారా దైవ ప్రణాళికలు నెరవేరుకుంటూ వచ్చాయి కదా. When we are under the bad rulers, మరి యొక్క దుష్ట పరిపాలకుల అజమాయిషి కింద మనం ఉన్నప్పుడు అండి, we may think that we are persecuted, God please take this power away, but we don't know God works in such a mysterious ways. Through them he will fulfill his purposes. కాబట్టి మనమేమో వీరిని తీసేయాలి, వీరు ఉండకూడదని మనం అనుకుంటే, దేవుడేమో మనకు తెలియని విధంగా మరి మరో మార్గంలో
మరి తన ఉద్దేశాలను ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. What about Babylonian captivity? మరి బబులోను చెరలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన సంగతి ఏమిటండి? మరి What is the most repeated sin in Israel? మరి ఇశ్రాయేలులో వారు మాటికి చేసుకుంటూ వచ్చిన పాపం ఏమిటి? Idolatry. మరి వాళ్ళు విగ్రహారాధన చేశారు. And Babylonian exile? మరి బబులోను చెరలో Since then, no idolatry. వాళ్ళు వెళ్ళి At least the physical idolatry. మరి వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్ళి మరి అక్కడ నేర్చుకున్న విషయాలను బట్టి ఇక తిరిగి వచ్చాక మరెన్నడూ వారు విగ్రహాల జోలికి మరి ఇంకా చెప్పాలంటే భౌతికమైన ఆ యొక్క మరి విషయాలకు పూజకు వారెన్నడూ పోలేదు. Israel was reformed forever. మరి బబులోను చెరకు తీసుకుని వెళ్ళబడిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వారు పునరుద్ధరించబడ్డారు. ఆ యొక్క విగ్రహారాధన అనే జోలికి ఇక మరెన్నటికి వారు పోలేదు. Then Israel came under Alexander. మరి తర్వాత చరిత్ర కాలంలో పిల్లరా అలెగ్జాండర్ ఆధిపత్యం కిందకి వారు వచ్చారు. Alexander the Great came. మరి ఆ యొక్క అలెగ్జాండర్ మహాచక్రవర్తి వచ్చాడు. He killed and suppressed this nation. మరి ఈ యొక్క దేశాలన్నిటినీ ముఖ్యంగా ఈ దేశాన్ని అతడు నాశనం చేయడానికి చూశాడు. What happened? మరి ఏం జరిగిందండి? He spread the language. మరి అతడు అనుకున్నట్టుగా తన యొక్క సంస్కృతిని గాని భాషను గాని వెల్లడి చేయగలిగాడు, ప్రచురించగలిగాడు. One of the great things Alexander contributed was translation of Bible to Greek, from which all the Western translations of our Bibles have come. చూడండి, మరి ఈ యొక్క అలెగ్జాండర్ విషయంలో కూడా మరి చక్రవర్తి అయిన అలెగ్జాండర్ విషయంలో కూడా అతని కాలంలో జరిగిన ఒక గొప్ప సంగతి ఏమిటంటే అప్పటి వరకు హీబ్రూ భాషలో ఉన్న లేఖనాలను తన స్వభాష అయిన గ్రీకులోనికి ఆయన తర్జుమా చేయించాడు. ఆ గ్రీకు మూలంలో నుండే మన ఇంగ్లీష్ తర్జుమాలు చేయటం జరిగింది. If you have Bible, మరి ఒకవేళ మనం ఈ రోజున బైబిల్ కలిగి ఉన్నామంటే it's because of Alexander. మరి అలెగ్జాండర్ చక్రవర్తిని దేవుడు వాడుకున్నాడు. Alexander might have never thought about it. మరి చక్రవర్తి ఎప్పుడు అలాగ అనుకొని ఉండకపోవచ్చును. One of the big sin Alexander did was abomination of dissolution. చూడండి, ఆ దేవాలయాన్ని లేక పవిత్ర స్థలాన్ని అపవిత్రపరచడం అనే ఆ కార్యాన్ని కూడా మహాఘోర పాపాన్ని చేశాడు ఆయన. But what happened? అయితే జరిగింది ఏమిటో చూడండి. God brought entire word into the hearts of the people like us. కాబట్టి సామాన్య ప్రజలకు చేరువైన భాషలో అన్నట్టుగా మరి వాక్యాన్ని తన మాటలను దేవుడు వారి హృదయాల్లోనికి ఈ వ్యక్తి ద్వారా తీసుకొని రావడం జరిగింది. When we pray for the rulers, మరి కాబట్టి ఈ యొక్క పరిపాలకుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అండి, it reminds us that God's purposes are working through them. మరి వారి ద్వారా కూడా ఆ యొక్క దుష్ట పరిపాలకుల ద్వారా కూడా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటాడనేది మనం చూడగలుగుతున్నాం. Finally, మరి చివరిది చూసినట్లయితే praying for the princes and rulers produces our perseverance and hope in us. కాబట్టి ఈ యొక్క అధికారుల కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు పిల్లరా మనలో ఈ యొక్క ఓపిక అనేది పెరుగుతుంది, సహనము వృద్ధి అవుతుంది. Let me ask you, మరి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని as we are అడగను. listening this evening, మరి ఈ యొక్క సాయంకాలం ఈ మాటలు వింటున్నప్పుడు when we are commanded to pray for our rulers, మరి అధికారుల కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థన చేయమని ఆజ్ఞాపించబడినప్పుడు isn't your heart filled with hope now? మరి మీ యొక్క హృదయంలో ఒక గొప్ప మరి నూతనమైన నిరీక్షణ ఆశ పుట్టుచున్నదా లేదా? When we look at a newspaper, we may get depressed. మరి చూడండి, న్యూస్ పేపర్ తీసుకుని చదవండి, మరి మనము నిరాశలోనికి వెళ్ళిపోతాం. But the word of God, when it commands us to pray for the rulers, అయితే ఈ యొక్క అధికారులు పరిపాలకుల కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దైవ వాక్యాన్ని మనము ఇక వింటున్నప్పుడు అన్నట్టుగా చదువుచున్నప్పుడు అన్నట్టుగా fills us with the hope. మరి అది మనకు మరి భవిష్యత్తు కొరకైన ఆశను అది పుట్టిస్తూ ఉంటుంది, నిరీక్షణను కలగజేస్తూ ఉంటుంది. This can even, when we ask to pray for the rulers, it's not just limited to rulers. It can be about our superiors in the office. మరి ఈ యొక్క పరిపాలకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మరి మన వరకు వస్తే పిల్లరా మన పై అధికారుల కొరకు మన ఉద్యోగ స్థలాల్లో ఉన్న మరి ఈ యొక్క యజమానుల కొరకు అన్నట్టుగా కూడా చెప్పబడుతుంది. It can be politicians, it can be police, it can be bureaucrats, and even church leaders. మరి ప్రభుత్వాధికారుల కొరకు ప్రార్థన చేయాలండి, మరి పోలీసు వారి కొరకు మిలిటరీ వారి కొరకు ప్రార్థన చేయాలి, అందులో సంఘ నాయకుల కొరకు కూడా ప్రార్థన చేయాలనేది. And it can be even about our neighbor who rubs us in a wrong way. కాబట్టి ఇంకా చెప్పాలంటే మనల్ని బాగా విసిగించే మన ఇరుగు పొరుగు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలనేది ఉన్నది. It is talking about anyone and everyone who troubles us. మరి కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న సారాంశాన్ని చూస్తే మనకు ఇబ్బంది కలిగిస్తున్న వారెవరైనా ఎటువంటి వారైనా వారి కొరకు ప్రార్థన చేయాలనేటువంటిది ఉద్దేశము. When we pray for them, మరి వారి కొరకు ప్రార్థన చేస్తారా? we'll be reminded that God is
above them. కాబట్టి ఎప్పుడైతే మనం వారి కొరకు ప్రార్థన చేసామో, మనల్ని బాధ పెట్టుచున్న వారి కొరకు, వారి కంటే, వారి పరిపాలన కంటే అన్నట్టుగా, వారి అధికారం కంటే మన దేవుడు గొప్ప అధికారం ఉన్నదని నిరూపిస్తున్నాము. When we pray for them, మరి మనం వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు we will be reminded that God's purposes are working through them. మరి వారి ద్వారా దేవుడు తన ఏదో ఒక ఉద్దేశాన్ని మనకు తెలియని రీతిలోనే నెరవేర్చుకుంటున్నాడు అనేది మనం గమనించగలుగుతాము. When we pray for them, మరి ఈ యొక్క అధికారులు, పరిపాలకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు we will be filled with hope in that very situation. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహనమును, ఏమంటే ఆ యొక్క ఓపికను, ఇంకా చెప్పాలంటే నిరీక్షణను కలగజేస్తున్నాడు అనేది మనం గమనించగలుగుతాము. So Paul's exhortation to Timothy and to us is very clear, that is, pray for all people, especially to those who are in authority. కాబట్టి పౌలు గారి ద్వారా తిమోతికి చెప్పబడుచున్న హెచ్చరికల్లో మరి చెప్పబడుచున్నది ఏమిటంటే, ఈ యొక్క మరి అధికారుల కొరకు, పరిపాలకుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలని చెప్పబడుచున్నది. It may feel unnatural, even unfair. మరి ఒక రకంగా అది పైకి న్యాయంగా కనబడదు, అది పైకి అది ఇష్టపూర్వకంగా ఉండదు. But prayer lifts our eyes above the throne of men unto the throne of God. అయితే ఎప్పుడైతే మనము ఇటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఈ లోక అధికారుల సింహాసనాల నుండి దైవ సింహాసనం వైపు మన దృష్టిని ఈ ప్రార్థన మరలుస్తుంది. When we pray for the leaders, మరి నాయకుల కొరకు ప్రార్థన we చేసినప్పుడు proclaim that God is sovereign. మరి దేవుడు సర్వాధికారి అని మనం ప్రకటిస్తూ ఉన్నాము. When we pray for those who oppose us, మరి మనల్ని వ్యతిరేకిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు we reflect the heart of Christ, who gave himself as ransom for all. మరి క్రీస్తు ఎలాగైతే సమస్త మనుషుల కొరకు మరి ఆ యొక్క మరి ర్యాన్సమ్గా, విమోచన క్రయధనముగా అప్పగించుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాము. For Christians, మరి క్రైస్తవుల కొరకు ఆయన మరి prayer is not a weakness. మరి క్రైస్తవులకు ప్రార్థన అనేది ఒక బలహీన విషయము కాదు, but it's a weapon. మరి అది బలమైన ఆయుధం అనేది గమనించండి. It's worship. మరి అది ఆరాధనని It's a గమనించండి. witness. మరి అది సాక్ష్యం ఇచ్చుటని గమనించండి. It changes nations. మరి జనాంగములనే, రాష్ట్రములనే, దేశాలనే మార్చేది. But more importantly, అయితే ఇంకా ప్రాముఖ్యంగా చూసినట్లయితే it changes us. మరి మన యొక్క వైఖరి, లేదంటే మనల్ని మార్చేదే ప్రార్థన. So what is the application we can take from మరి this? కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటిలో ఈ వాక్య భాగం నుండి మనమేమి చేయాలనేది మనం చూద్దాము. Number 1, మొట్టమొదటిది, pray intentionally. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ప్రార్థన చేయాలి. And number 2, రెండవది, pray specifically. మరి నిర్దిష్టముగా ప్రార్థన చేయాలి. And number 3, మూడవదిగా చూస్తే pray personally, not just corporate prayers. We have to do it for the sake of doing it, but pray personally. కాబట్టి సామూహికంగా అందరూ కలిసినప్పుడు ప్రార్థన చేయాలి, మనం చేస్తున్నాము, మంచిదే. కానీ వ్యక్తిగతంగా కూడా మన ప్రార్థన జీవితం మనకు ఉండాలి. Because hope is personal. ఎందుకంటే నిరీక్షణ అనేది ఎవరికి వారికే పుట్టాలి కదా. And finally, మరి చివరిగా ఇంకొక మాట, pray missionally. Pray missionally. ఓకే, ఈ యొక్క మరి ప్రేషిత విధానంలో ప్రార్థన చేయండి. Because Christ died for everybody. He shed his precious blood so that they all may be saved. ఈ యొక్క మిషనల్ ప్రేయర్ అంటే పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు ప్రార్థన, లేదంటే ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి విమోచన క్రయధనముగా పాపాన్ని విడిపించడానికి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి. మిషనల్ ప్రార్థన అంటే రక్షించబడని వారి కొరకు ప్రార్థన చేయండి. May the Lord grant his grace so that we may persevere, we may be filled with hope as we pray for the rulers and leaders, and as we pray for all people. మరి మనుషులందరి కొరకును, మరి విశేషంగా అధికారుల కొరకు ప్రార్థన, మరి ఆ యొక్క మరి రాజుల కొరకు, మరి యొక్క అధిపతుల కొరకు, మరి అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మనలో ఓపికను, సహనాన్ని, నిరీక్షణను ఆ ప్రభువే మనకు కలగజేయునుగాక.